ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చిందని జగన్మోహన్ రెడ్డి పాపిరెడ్డి పల్లె పర్యటన ఏదైతే సత్యసాయి జిల్లాలో జరిగిందో ఆ పర్యటన సందర్భంగా అక్కడ ఆయన హెలీప్యాడ్ దగ్గర భద్రత కొరవడి పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ లోపలికి చొరబడటం, అక్కడ హెలికాప్టర్ మీదన విండ్షీల్డ్ దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఈ అంశానికి సంబంధించి తలెత్తినటువంటి విమర్శల్ని కంట్రోల్ చేసేందుకోసం ఆ తోపుదుర్తి మీద కేసుతో పాటుగా మరికొంతమంది అక్కడ ఏదైతే బ్యారికేడ్లని ధ్వంసం చేసి లోపలికి వచ్చారంటూ కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసు పెట్టడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు జగన్ పాపిరెడ్డిపల్లి పర్యటన మీద పైలట్కి కో పైలట్కి నోటీసులు ఇచ్చారట. 161 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చారు సీకేపల్లి పోలీసులు. ఏప్రిల్ 16వ తారీఖున విచారణకు హాజరు కావాలని చిప్సన్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకి నోటీసులు పంపించారు. పైలట్లకు కూడా విండ్షీల్డ్ దెబ్బతింటే హెలికాప్టర్ని ఏ విధంగా టేకాఫ్ చేశారని, డెస్టినేషన్ పాయింట్కి వెళ్లకుండా హెలికాప్టర్ని ఎక్కడికి తీసుకెళ్లారన్న కోణంలో విచారిస్తున్నారట. కుంటిమంది హెలిప్యాడ్లో ఏం జరిగిందన్న దాని మీద వివరణ ఇవ్వాలంటూ పైలట్ అనిల్ కుమార్తో పాటుగా కో పైలట్ శ్రేయాజ్ జైన్కి నోటీసులు ఇచ్చారు. కనీసం సమాచారం ఇవ్వకుండా ఏ విధంగా టేకాఫ్ చేశారో చెప్పాలని వివరణ కోరారట సీకేపల్లి పోలీసులు.